తెలంగాణ ప్రజలు ఇచ్చిన సీఎం బాధ్యతను రాష్ట్ర అభ్యున్నతి కోసమే ఉపయోగిస్తాను తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు వాడబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తనను ఇబ్బంది పెట్టారనో, కష్టం కలిగించారనో, నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుండి కాదన్నారు. తన గెలుపే ప్రత్యర్థులకు దుఃఖమన్నారు. రంగుల అద్దాల మేడలు అభివృద్ధి కాదని ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యంతో ప్రజాప్రభుత్వం ఇదే దిశగానే పనిచేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జేటీఎస్ కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో రచయిత శ్రీరామ్ రాసిన హసిత బాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావటం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. గూడ అంజయ్య, అందశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపారన్నారు. నిజమైన ఉద్యమకారులెవరూ తాము ఉద్యమకారులమని చెప్పుకోరని, అలా చెప్పుకున్న కొందరికి టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని విమర్శించారు. నిజమైన ఉద్యమకారుడెవరు, నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినారు. వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి. కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతోని బయలుదేరి ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయిందన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. ప్రపంచ అందాల పోటీల్లో 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయ హే తెలంగాణ పాట పాడించారని, ఇంతకంటే ఇంకా ఏం కావాలని సీఎం ప్రశ్నించారు. భవనాలు ఎవరైనా కడతారని, అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదన్నారు. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయటమే నిజమైన అభివృద్ధి అన్నారు. భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. అప్పుడు కొంతమంది విమర్శించారు. వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ, సెక్రటేరియట్ కానీ, ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా, నువ్వేం చేసినావు అని. పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే 109 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు, ఆ దేశ ప్రతినిధులు వస్తే జయ జయ హే తెలంగాణ గీతాన్ని 109 దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన, వాళ్ళకి ఆ భావనను నేను కల్పించగలిగిన, స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన, తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్ని ఇచ్చి 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన 20 నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను, మా అందశ్రీ అన్న వ్యతిరేకం. పేదవాడికి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ, ఆత్మ గౌరవం, 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మ గౌరవంతో, ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. 3,10,00,000 మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం. లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం. తాను ఎవరిని శత్రువులుగా చూడనని, అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 2006లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై 17 ఏళ్లలో తాను ముఖ్యమంత్రి అయ్యానన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవిని వాడనని, పేదల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. చాలామంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే
ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు. అన్ని చట్టసభలలో వివిధ హోదాలలో తక్కువ సమయంలో 17 సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలలో పని చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, అంతకంటే బాధ, ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి? నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడనది 5 ఏండ్ల 10 ఏండ్ల నాకు తెలీదు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా మార్చడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.